ఒక్క సినిమా, 2 స్పోర్ట్స్, ఒకే హీరో. కానీ అసలు కథేంటి? గత సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన గ్లిమ్స్‌లో రామ్ చరణ్‌ని మనం క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో చూసాం. ఒక రగెడ్, మాస్ లుక్‌తో. టోటలీ డిఫరెంట్ వైబ్. కానీ ఇప్పుడు రిలీజైన టీజర్‌లో చరణ్ కనిపిస్తున్నాడు కుస్తీ ఫైటర్‌గా. అది కూడా హనుమాన్ లాంటి పవర్‌ఫుల్ ఫిజిక్‌తో. అయితే అసలు ప్రశ్న, క్రికెట్‌కి, కుస్తీకి సంబంధమేంటి? ఇక్కడే డైరెక్టర్ ప్లాన్ చేసిన మైండ్ గేమ్ మొదలవుతుంది. సినిమా గ్లిమ్స్‌లో క్రికెట్ చూపించడం, అది స్టోరీకి డైరెక్ట్ కనెక్షన్ కాకపోవచ్చు, కానీ ఆడియన్స్‌ని మిస్‌లీడ్ చేయడానికి ఒక స్మార్ట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు టీజర్ చూస్తే మాత్రం క్లియర్ అవుతోంది. పెద్ది మూవీ కోర్ కాన్సెప్ట్ కుస్తీ మీదే ఉండొచ్చని. రామ్ చరణ్ చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఇది సింపుల్ రోల్ కాదు, ఒక ఇంటెన్స్ ఫిజికల్ జర్నీ. చాలామంది వ్యూయర్స్ అంటున్నారు, చరణ్‌ని చూస్తే సాక్షాత్ హనుమంతుడిలానే ఉన్నాడు. అంత పవర్, అంత ఇంటెన్సిటీ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. మరి క్రికెట్ సీన్స్ ఎందుకు పెట్టారు? కొన్ని స్ట్రాంగ్ పాసిబిలిటీస్. అది ఫ్లాష్ బ్యాక్ అయి ఉండొచ్చు, లేదా హీరో పాస్ట్ లైఫ్‌లో క్రికెట్ ప్లేయర్ అయి ఉండొచ్చు. లేకపోతే స్టోరీలో ఒక సింబాలిక్ ఎలిమెంట్ అయి ఉండొచ్చు. డైరెక్టర్ ఆడియన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తూ రియల్ కథను టీజర్‌లో రివీల్ చేయకుండా సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు. ఒక విషయం మాత్రం క్లియర్. పెద్దిలో రామ్ చరణ్ మనం ఇంతకుముందు ఎప్పుడూ చూడని అవతార్‌లో కనిపించబోతున్నాడు. క్రికెట్ నుంచి కుస్తీ వరకు. ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ స్టోరీ థియేటర్స్‌లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుంది. మీకేమనిపించింది? క్రికెట్ మరియు కుస్తీ కనెక్షన్ ఏంటి అనుకుంటున్నారు? కమెంట్స్‌లో తప్పకుండా చెప్పండి.